నేను మీ మధునండి. ఈరోజైతే క్యాప్సికమ్, ఆనియన్, కొబ్బరి ఫ్రై అయితే చేశాను. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా వెన్న వల్లే ఉంటుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే నేను 2 క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. మా చిన్నోడికి చాలా ఇష్టం ఈ ఫ్రై, అందుకోసంగా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇందాక క్యాప్సికమ్ ఉంది కదా, సన్నంగానే తరుక్కోండి. అన్నంలోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇందాక ఆయిల్ వేగుతూ ఉందిగా, దాంట్లోకి కంపల్సరీగా తెల్లపాయలు కచాపిచా కొట్టి కొంచెం ఫ్రై అయితే చాలు. దాంట్లోకి మన క్యాప్సికమ్ ఉన్నాయి కదా, వాటిల్ని సుకుమారంగా సన్నటి సెగ మీద వేసుకొని కొంచెం ఒక అర స్పూను పసుపు యాడ్ చేసుకొని ఒక అర స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ మనకి చాలా నిమిషాల్లోనే అయిపోతుంది. అయితే ఫ్రై అయ్యేంత వరకు అక్కడే కుక్ చేసుకోండి. ఈ పసుపు క్యాప్సికము కుక్ అయ్యే లోపల కొంచెం సేపు మూతేసి పక్కన స్టవ్ మీదే ఉంచండిలే. ఆనియన్స్ని అయితే మరీ పెద్దగా కాకుండా మరీ సన్నంగా కాకుండా ఒక మోస్తారు, అదే మన పకోడాకు వాడుకుంటాగా, ఆ దశలో ఉండేంత వరకు మీరు కట్ చేసుకొని ఒక 2 కానీ 3 కానీ పచ్చిమిర్చిని క్రాస్ కటింగ్ ఈ విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవటం వల్ల ఏంటంటే దాంట్లో ఉండే ఘాటు మనకు వస్తుంది. వెత్తేసి కొంతమంది తినరు కదా. కరివేపాకుని మీ టేస్ట్కి తగ్గట్టు ఇలా ఇవి కట్ చేసుకొని ఇందాక మనకి సిమ్లో ఉడుకుతున్న క్యాప్సికమ్ని చూడండి, ఆయిల్ సపరేట్ చేసేసింది కదా క్యాప్సికము అది కుక్ అయిన తర్వాత ఆయిల్ని సైడ్కి చేసేస్తారు. మీరు టెన్షన్ పడబాకండి, కొంచెమే ఆయిల్ వేసుకోండి. కంటిన్యూషన్ మీ వర్క్ చేసుకుంటూనే ఉండండి. చివరలో తాలింపుని పక్కకు నెట్టేసి ఆయిల్ని వెత్తేసేయండి. టేస్ట్ అమోఘంగా ఉంటుంది. ఇప్పుడైతే ఇందాక కట్ చేసుకున్న మన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని, ఇంకా మనం కరివేపాకుని 1 బై 1 యాడ్ చేసేసుకుందాం. అన్నిటిని మనం సిమ్లో చేసుకోవటం వల్ల ఏంటంటే పదార్థానికి ప్రతి ఒక్కటి పట్టుకొని రుచి అమోఘంగా ఉంటుందండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇంతవరకు తినని వాళ్ళు కూడా తినేటట్టుగా ఉంటుంది. స్మూత్గాను వెన్నలా ఉంటుంది తింటూ ఉంటే. కొంచెం స్పైసీగా చేసుకున్నాం అనుకోండి, రైస్లో కలుపుకొని తిన్నప్పుడు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు కదా. దాన్ని కొంచెం సేపు మూతేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన అంటే స్టవ్ మీదేలేండి. కటిక్ కారపొడిని ఒక 10 కానీ 20 కానీ ఎండుమిరపకాయలు మనం ఇలాగా కచ్చాపిచ్చగా మిక్సీ పట్టేసుకుందామా. ఈ కటిక్ కారపొడి వల్లే దానికి అంత రుచి. పచ్చి కొబ్బరిని మనం డైరెక్ట్గా పొడి చేసుకోకుండా కనీసం కొంచెం ఒక 50% డ్రై అయిన కొబ్బరిని పొడి చేసుకుందాం. స్టవ్ మీద మగ్గుతూ ఉన్న క్యాప్సికమ్ చూద్దామా. బూచి మన క్యాప్సికమ్ చూడండి ఈక్వల్గా ఆనియన్స్తో ఎంత అద్భుతంగా కుక్ అయ్యింది. మధ్య మధ్యలో యాడ్ చేసుకోవటం వల్ల ఆనియన్ టేస్ట్ని, క్యాప్సికమ్ టేస్ట్ని మనం ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఈ దశలో మనకి ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ ఫీల్ని ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మనము ఇక్కడ హైలో పెట్టుకోవచ్చా స్టవ్ అనుకోబాకండి, సిమ్లోని దీని ప్రాసెస్ అంతా అవ్వాలా. ఇలా సిమ్లో కుక్ అయ్యే క్యాప్సికంలోకి ఇందాక మనం దంచుకున్నాం కదా కటిక్ కారపొడి, దాన్ని యాడ్ చేసుకుందాము. ఈ కటిక్ కారపొడి ఫ్రై చేయకండి, ఎండుమిరపకాయలు ఫ్రై చేయకుండా డైరెక్ట్లో మిక్సీలో మనం ఒక 60-70% మిక్సీ కొట్టేసామనుకోండి, ఈ మాత్రంగా మరీ స్మూత్గా కూడా ఆ ఫీల్ని ఎంజాయ్ చేయలేము మనం. వీటిని సన్న సెగ మీద స్మూత్గా సుకుమారంగా కలుపుకోండి. ఎందుకంటే క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అన్నీ బాగా కుక్ అయిపోయి ఉన్నాయి మనకి 80%. అందుకోసంగా స్మూత్గా వీటిని కలిపెట్టుకొని సాల్ట్ ఏమన్నా తగ్గిందంటే కొంచెం యాడ్ చేసుకొని
కొంచెం సేపు మూత పెట్టి అలా వదిలేసినామనుకోండి ఫ్రై అయితే ఆసామ్ ఉంటుంది. ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోబాకండి. క్యాప్సికమ్ ఎక్కువ ఆయిల్ తీసుకోదు. అది ఎంతవరకు వేగాలో వేగి ఆయిల్ని వదిలేస్తుంది. ఆ ఆయిల్ని మధ్యలో తీసామనుకోండి మనకి ఫ్రై అంత టేస్ట్గా ఉండదు. లాస్ట్లో చివరిలో తీసుకోండి అన్నాను కదా. ఫ్రై అయితే ఆల్మోస్ట్ మనం టేస్టీ క్యాప్సికమ్ ఆనియన్ కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర యాడ్ చేసుకొని ఆయిల్ తీసేసుకొని మంచిగా తినేసేయండి.